Very good morning, everyone. Welcome to pre-market analysis. This is Upendra from Bonfire Trader team. యాక్చువల్గా ఎస్టర్డే పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేయలేదు. నేను ఎస్టర్డే పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేయలేదు. లాస్ట్ వీక్ కంటెంట్ వీడియో కూడా చేయడం కుదరలేదు. సేమ్ టైం ఫ్రైడే పోస్ట్ మార్కెట్ అవ్వలేదు. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నాకు హెల్త్ ప్రాపర్గా లేదు. సో దానివల్ల నేను వీడియోస్ని టైం టు టైం మీకు అందుబాటులో ఇవ్వలేకపోతున్నాను. బట్ కొన్ని డేస్కి నేను సెట్ అవుతాను. 200% మీకు అన్నీ ఎలా ఉన్నాయో అలానే వీడియోస్ వస్తాయి. బట్ ఇప్పుడు కూడా వీడియోస్ వస్తాయి. బట్ కాకపోతే ఈ కంటెంట్ వీడియోస్ ఇవన్నీ కూడా సో మేబీ ఒక 2 to 3 డేస్‌లో నేను సెట్ అయితే మళ్ళీ సాటర్‌డేకి వీడియో అయితే మాత్రం చేసేస్తాను. బట్ అంతవరకు ఎప్పుడైనా పోస్ట్ మార్కెట్ ఒకవేళ మిస్ అయినాయి సంథింగ్ ఆహ్, నాకు హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూ ఉండడం వల్ల అయితేనే మానేస్తాను. ఏ వర్క్ ఉన్నా సరే అది పక్కన పెట్టి ఫస్ట్ వీడియో చేసిన తర్వాతనే ఆ వర్క్‌ని అయితే మాత్రం చేయడానికి ట్రై చేస్తాను. అది మీరు అర్థం చేసుకుంటారని మీతో అయితే మాత్రం షేర్ చేసుకుంటున్నా. నౌ కమింగ్ టు ద పాయింట్. ఓవర్‌నైట్ గ్లోబల్ మార్కెట్స్ ఏం జరిగిందన్న దాని గురించి మాట్లాడదాం. అలానే నిన్న కొన్ని కీ అప్డేట్స్ అయితే మాత్రం సెబీ దగ్గర నుంచి వచ్చినాయి. ఈవెన్ మోస్ట్‌లీ ఎఫ్&ఓ ట్రేడింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి లిటిల్ బిట్ ఇంపాక్ట్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్తాను. అట్లానే ఈరోజు కొన్ని స్టాక్స్ ఉన్నాయి. వాటి గురించి ఫోకస్ చేయాల్సింది ఉంది. ఈరోజు ఒక బిగ్ ఈవెంట్ కూడా ఉంది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ వన్ డౌ జోన్స్ ఈరోజు 203 పాయింట్స్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయితే నాస్డాక్ 222 పాయింట్స్ నెగెటివ్ సైడ్ క్లోజ్ అయినట్టయితే మాత్రం కనపడుతుంది. డౌ జోన్స్ అంత పాజిటివ్ సైడ్, నాస్డాక్ అంత నెగెటివ్ సైడ్ క్లోజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? డౌ జోన్స్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అవ్వడానికి మీకు గుర్తుందా నేను వీక్లీ అనాలిసిస్‌లో మాట్లాడాను. డౌ జోన్స్‌కి బిగ్గెస్ట్ వెయిటెడ్ స్టాక్స్ లైక్ యాపిల్ గాని, మైక్రోసాఫ్ట్ గాని సో ఇలా మేజర్ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ అయితే మాత్రం రాబోతున్నాయని మాట్లాడుకున్నాం. కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. బ్యాంకింగ్ స్టాక్ యొక్క రిజల్ట్స్ అలానే వాటి యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ కూడాను మార్కెట్స్‌లో పాజిటివ్‌గానే ఉన్నాయి. అలానే యెస్టర్‌డే వచ్చిన జాబ్స్ రిపోర్ట్ డేటా కూడాను మార్కెట్‌లో మీరిక్కడ చూస్తే యూఎస్‌కి యెస్టర్‌డే జాబ్స్ ఓపెనింగ్ డేటా వచ్చింది. 8.23 మిలియన్ లాస్ట్ టైమ్. ఎక్స్‌పెక్టేషన్ 8 మిలియన్ టు 8.05 బట్ దానికన్నా ఎక్కువగానే వచ్చింది. బట్ కాకపోతే ప్రీవియస్ నంబర్ కన్నా తక్కువొచ్చింది. జాబ్స్ ఓపెనింగ్ ప్రెజెంట్ రైట్ నౌ ఎంత తక్కువుంటే అంత మంచిది. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు రైట్ నౌ 8.184కి అయితే మాత్రం వచ్చింది. అంటే బేసిక్‌గా ఎకానమీ వీక్‌గా ఉంటుందనుకోండి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారు. ఎకానమీ స్ట్రాంగ్‌గా ఉంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు. యాస్ ఆఫ్ నౌ ఎకానమీ వీక్ అవ్వడంలో తప్పు లేదు. ఎందుకు అనంటే ఫెడ్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడమే యూఎస్ మార్కెట్స్ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్. అందుకే జాబ్స్ ఓపెనింగ్ డేటా తక్కువున్నా సరే డౌ జోన్స్‌లో 203 పాయింట్స్ పాజిటివ్ సైడ్ అయితే మాత్రం మూవ్ అయింది. నాస్డాక్‌లో 222 పాయింట్స్ నెగెటివ్ సైడ్ క్లోజ్ అవ్వడానికి రీజన్ ఏమైనా ఉందా? ఎన్విడియా లాంటి బిగ్ షేర్స్ అయితే మాత్రం నిన్న లిటిల్ బిట్ నెగెటివ్ సైడ్ వచ్చినాయి. నిన్న ఎన్విడియా మోర్ దాన్ 7% అయితే మాత్రం డౌన్ సైడ్ రియాక్ట్ అయింది. అందుకే నాస్డాక్ 1.28% నెగెటివ్ సైడ్ క్లోజ్ అవ్వడం అయితే మాత్రం మనం చూసాం. ఓవరాల్‌గా చూసుకుంటే నాస్డాక్ యొక్క నెగెటివ్ అనేది ఐటీ కంపెనీస్ మీద రిఫ్లెక్ట్ అయితే డౌ జోన్స్ యొక్క పాజిటివ్ అనేది బ్యాంకింగ్ స్టాక్స్ మీద రిఫ్లెక్ట్ అవుతది. సో అది మెయిన్ పాయింట్. నౌ ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో ఏమైనా జరిగిందా అనేది మనం చూసుకుంటే కరెంట్‌లీ ఇండెక్స్ ఫ్యూచర్స్ ప్రకారంగా యూఎస్ ఫ్యూచర్స్ అయితే మాత్రం 130 పాయింట్స్ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ 147 పాయింట్స్ పాజిటివ్‌లో ట్రేడ్ అవుతుంది. ఆపోజిట్ అయిపోయింది. ఇక్కడ నాస్డాక్ నెగెటివ్ సైడ్ క్లోజ్ అయింది. ఇక్కడ పాజిటివ్ అయిపోయింది ఫ్యూచర్స్‌లో. అక్కడ డౌ జోన్స్ 200 పాయింట్స్ పాజిటివ్ అనేది ఇక్కడ 135 పాయింట్స్ నెగెటివ్ సైడ్ వెళ్ళిపోయింది. ఓవరాల్‌గా యూఎస్ మార్కెట్స్ అయితే మాత్రం మిక్స్డ్‌గా ఉన్నాయి. బేస్డ్ ఆన్ దిస్ మనం మాట్లాడుకుంటే మనకి నిఫ్టీ 50 అయితే మాత్రం ఫ్లాట్‌లో ఓపెన్ అవుతునేటట్టు కనపడుతుంది. మరి యూరోపియన్ మార్కెట్స్ మ్యూట్‌గానే క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్ బిట్ పాజిటివ్‌గా అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నాయి. మేబీ ఏషియన్ మార్కెట్స్ యొక్క ఇంపాక్ట్ అనేది మన మెటల్ కంపెనీస్‌కే ఉంటాయి కాబట్టి నిఫ్టీ 50ని అంత డ్రాగ్ చేసేది కాదు కాబట్టి నేను ఎక్కువగా స్ట్రెస్ చేసి ఎప్పుడు కూడా ఏషియన్ మార్కెట్స్ అని చెప్పను. ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్‌ని ఓన్లీ మెటల్ కంపెనీసే ఫాలో అవుతాయి కాబట్టి. నౌ యాస్ పర్ ఇండియా ఏడిఎస్ ప్రెజెంట్ రైట్ నౌ ఇండియా ఏడిఎస్ ప్రకారంగా చూసుకుంటే మీరిక్కడ క్లియర్‌గా చూస్తే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 0.37% నెగెటివ్ సైడ్ క్లోజ్ అయింది. ఐసీఐసీఐ బ్యాంక్ 0.35% పాజిటివ్. విప్రో 0.65, ఇన్ఫోసిస్ 0.04. ఓవరాల్‌గా ఐటీ కంపెనీస్ మ్యూట్. ఈవెన్ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా మ్యూట్‌నే. మార్కెట్ చూస్తే ఫ్లాట్‌లో ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది. ఎఫ్ఐడిఐ యాక్టివిటీ అయితే మాత్రం రెండింటి సైడ్ చూడండి. ఐయామ్ సారీ 5598 క్రోర్స్ ఎఫ్ఐఎస్ షార్ట్ చేస్తే డిఐఎస్ 5565 క్రోర్స్ మార్కెట్‌ని బై చేశారు. ఓవరాల్‌గా ఎఫ్ఐ డేటా, డిఐ డేటా ప్రకారంగా అయితే మాత్రం మార్కెట్స్‌లో మిక్స్డ్ మూవ్ అయితే మాత్రం కనపడుతుంది. అంటే ఎఫ్ఐఎస్, డిఐఎస్ 2 కూడా మిక్స్డ్‌గానే చూపెడుతున్నట్టు మనకి అర్థమవుతుంది. కరెంట్‌లీ రైట్ నౌ బ్యాంక్ నిఫ్టీ పరంగా, నిఫ్టీ పరంగా కొన్ని డేటా పాయింట్స్ అండ్ అలానే కొన్ని కీ పాయింట్స్ అయితే మాత్రం చెప్పాలి. యాస్ పర్ రైట్ నౌ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పరంగా మీరు ఇక్కడ చూడండి. యాస్ పర్ బ్యాంక్ నిఫ్టీ
సో దిస్ ఈజ్ అన్ రెసిస్టెన్స్ లెవెల్, దిస్ ఈజ్ అన్ సపోర్ట్ లెవెల్. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి ఒక బిగ్ బౌన్స్ అయితే మాత్రం అయింది. నా అక్కడి నుంచి బ్యాంక్ నిఫ్టీలో ఒక వాలటాలిటీ అయితే మాత్రం కనపడుతుంది. ఇప్పుడు రైట్ నౌ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మీకు లాస్ట్ 1 అవర్ వచ్చే క్యాండిల్స్ ఎప్పుడు కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తాయి. నేను ఇది ఎందుకు పెట్టానంటే ఇక్కడ పెట్టిన నియర్ టు ద లెవెల్ ఇంకో సపోర్ట్ లెవెల్ ఉంది. అందుకే ఇది పెట్టిన. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ కూడా ఉంది. మార్కెట్‌లో ఇంకో పాయింట్, మార్కెట్‌లో ఇక్కడ 51,900 ఏదైతే ఉందో, ఇక్కడ 51,289 ఏదైతే ఉందో, ప్రెజెంట్ రైట్ నౌ 51,900, 51,281 ఈ 2 కూడా మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఎందుకంటే లాస్ట్ 1 అవర్ యొక్క హై ఇదే, లో ఇది. బట్ దగ్గరలో ఇంకో సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి దాన్ని డ్రా చేసుకున్నాం. హై అండ్ లో ప్రకారంగా డ్రా చేసుకుంటే మాత్రం 51,900, 51,289 ఇన్ బిట్వీన్‌లో మార్కెట్ ఒకవేళ ఓపెన్ అయితే డౌన్ సైడ్ 51,289 ఆడ్ లెవెల్స్ గాని బ్రేక్ అయితే మాత్రం ఈరోజు మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ మొమెంటం మనం చూడొచ్చు. అప్ సైడ్ చూడాలంటే 51,900 గాని లేదా 52,000 లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఇంకో పాయింట్ కూడా ఉంది. మార్కెట్‌లో మోస్ట్‌లీ రేంజ్ బౌండ్ మూవ్స్ కనిపించొచ్చు. అదెలా అంటే ఇప్పుడు మార్కెట్ ఫ్లాట్‌లో ఓపెన్ అవుతది. రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర రీచ్ అవుతది. అక్కడి నుంచి సడెన్ ఫాల్ వస్తుంటది. ఎంతవరకు నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వరకు వస్తది. మళ్ళీ అదే సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అవుతది. ఏదైతే ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉందో, ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉందో, రెసిస్టెన్స్, సపోర్ట్ 51,289, 51,900 ఇక్కడి నుంచి డౌన్ సైడ్ వస్తునేటప్పుడు మనకి పీఈ పొజిషన్ తీసుకొని ఇక్కడి వరకు మనం టార్గెట్ తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి మనకి బౌన్స్ బ్యాక్ అవుతునేటప్పుడు సీఈ పొజిషన్ తీసుకొని నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వరకు మనం టార్గెట్ తీసుకోవచ్చు. నౌ ఏదైతే ఈ స్వింగ్ ట్రేడింగ్ ఏదైతే ఉందో ఇది మోస్ట్‌లీ రేంజ్ బౌన్స్‌లో హెల్ప్ అవుతది. మోస్ట్‌లీ ఈరోజు అదే జరుగుతదనేది నా ఒపీనియన్. ఒకవేళ గాని ఈరోజు డైరెక్షనల్ మూవ్ రావాలంటే 51,289 బ్రేక్ డౌన్ అవ్వాలి. అలానే 51,908 అయితే మాత్రం హైయర్ సైడ్ బ్రేక్ అవ్వాలి. రెండిట్లో ఎనీ సైడ్ అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని బ్రేక్ అయితేనే మనకి మొమెంటమ్ అయితే వచ్చే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. నౌ నిఫ్టీ 50 గురించి చూద్దాం. నిఫ్టీ 50 నాకు తెలిసి నిఫ్టీ 50 25,000 షార్ట్ టర్మ్‌లో రెసిస్టెన్స్ అవుతదనేది నా ఒపీనియన్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ పెద్దగా ఏం మూవ్ అవ్వలేదు. ఈవెన్ ఎలక్షన్స్ అయిన తర్వాత మూవ్ అవ్వలేదు. బడ్జెట్ అయిన తర్వాత మూవ్ అవ్వలేదు. ఏది జరగలేదు. బట్ నిఫ్టీ 50 ఒక రేంజ్ అయితే మాత్రం ఫార్మ్ చేస్తుంది. షార్ట్ టర్మ్‌లో నిఫ్టీ 50 ఈ రేంజ్ బౌండ్ కనపడతదేమో అనేది నా ఒపీనియన్. అందుకే నిఫ్టీ 50లో డైరెక్షనల్ మూవ్ అయితే 24,800 డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయినంత వరకు 24,000 25,000, 25,000 అప్ సైడ్ బ్రేక్ అయినంత వరకు. ఇక్కడ ఇది అప్ సైడ్ బ్రేక్ అయినంత వరకు, ఇక్కడ ఇది డౌన్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు నేను రేంజ్ బౌండ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎనీ సైడ్ ఈ లెవెల్స్ గాని బ్రేక్ అయితే మాత్రం నేను డైరెక్షనల్ మొమెంటమ్ అయితే మాత్రం మార్కెట్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఇది మేజర్‌గా నిఫ్టీ 50 యొక్క మూవ్. నౌ ఫిన్ నిఫ్టీ ప్రకారం కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఫిన్ నిఫ్టీ ప్రకారం కూడా చెప్తాను. ఫిన్ నిఫ్టీకి మెయిన్ రెసిస్టెన్స్ లెవెల్ ఇదే డ్రా చేయాలనుకుంటున్నా. సో ఫిన్ నిఫ్టీ పరంగా అయితే మాత్రం సో ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో కొద్దిగా నేను ఎక్స్‌టెండ్ చేస్తున్నా. సో ఇక్కడ సపోర్ట్ లెవెల్ ప్రకారంగా అయితే మాత్రం ఇక్కడ మీరు చూస్తే ఇది నేను రిమూవ్ చేస్తున్నాను. సో యాస్ పర్ రైట్ నౌ ఫిన్ నిఫ్టీ ప్రకారంగా ఒకవేళ మార్కెట్ ఫ్లాట్‌లో ఓపెన్ అయితే మోస్ట్‌లీ ఈ రేంజ్‌లోనే ట్రేడ్ అవుతదనేది నా ఒపీనియన్. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్‌లో ఓపెన్ అయితే 23,220 లెవెల్ గాని బ్రేక్ అయిందనుకోండి, వి కెన్ ఎక్స్‌పెక్ట్ ఎ ఫాల్ అప్ టు 22,000 ఆర్ 23,000 ఆర్ 22,900. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్‌లో ఓపెన్ అయినా 23,580 వరకు టచ్ అయ్యి అక్కడి నుంచి లోవర్ సైడ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో మోస్ట్‌లీ ఫిన్ నిఫ్టీకి అయితే మాత్రం 23,600 టచ్ చేసైనా లోవర్ సైడ్ రావచ్చు. 23,200 టచ్ అయినా అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఇవి స్వింగ్ ట్రేడ్స్‌కి ఉపయోగపడతాయి. ఈవెన్ ఎఫ్ఐడిఐ డేటాలో కూడాను మిక్స్‌డ్‌గానే కనపడుతుంది. అంటే మార్కెట్స్ బ్రీత్ తీసుకుంటాయని చెప్తుంది. ఇంకొక్క పాయింట్ మీకు చెప్పలేదు నేను. బిగ్ ఈవెంట్ టు ట్రాక్ అన్నాను కదా! ఈరోజు ఓవర్ నైట్ పొజిషన్స్‌ని క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అయితే రాబోతుంది. రేపు మార్నింగ్ దాని ఇంపాక్ట్ ఉంటది. పాయింట్ ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్‌కి నంబర్ ఇంపార్టెంట్ కాదు. ఇంట్రెస్ట్ రేట్స్ కంపల్సరీగా కట్ చేస్తామని కామెంట్స్ చేస్తున్నారా లేదా? వాళ్ళదే కాదు మనదైనా సరే. సో ఎవ్వరికైనా గాని ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసే దాని మీదే ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటది. అందువల్ల మీకెప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే. ఇలాంటి బిగ్ ఈవెంట్స్ ఉండేటప్పుడు ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ఇంట్రాడేలో ట్రేడ్ చేసేవాళ్ళు 130కి మించి పొజిషన్స్‌ని హోల్డ్ చేయొద్దు. ఈ బిగ్ ఈవెంట్స్ ఉండేటప్పుడు లాస్ట్ 1 ½ అవర్, 2 అవర్స్ మార్కెట్‌లో లిక్విడిటీ చాలా హై ఉంటది. వాలటాలిటీ చాలా హై ఉంటది. ఆ టైంలో ట్రేడ్ చేస్తే లాస్ అయ్యే ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. నౌ సెన్సెక్స్ పరంగా చూసుకుంటే సెన్సెక్స్ కూడాను నేను 82,000 కీ రెసిస్టెన్స్ లెవెల్ అవుతదేమో అనేది నా ఒపీనియన్. 81,900 అనేది రెసిస్టెన్స్ లెవెల్. 81,182 అనేది సపోర్ట్ లెవెల్. ఒకవేళ గాని సెన్సెక్స్‌కి గాని ఇక్కడ
ఇది ఫ్లాట్‌లో ఓపెన్ అయితే 81,500 గాని, 600 ఆడ్ లెవెల్స్ దగ్గర గాని ఫ్లాట్‌లో ఓపెన్ అయితే 81,900కి ఇది టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా 81,200కి ఇది టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. 900కి ఇది టచ్ అయినా మేబీ మనం ప్రాఫిట్ బుకింగ్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచైనా అప్‌సైడ్ మొమెంటమ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి అప్‌సైడ్ మొమెంటమ్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తే మనకి స్వింగ్ ట్రేడ్ ఇనిషియేట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడి నుంచైనా. అన్నింటికి ఒకలాగే చెప్తున్నావేంటి అని మీరు అనొచ్చు. ఇండెక్స్‌లు ఎప్పుడు కూడా ఒకలానే మూవ్ అవుతాయి. నిఫ్టీ 50లో 33% వెయిటేజ్ అనేది బ్యాంక్ నిఫ్టీ. ఆబ్వియస్‌లీ బ్యాంక్ నిఫ్టీ ఒకలా మూవ్ అయితే నిఫ్టీ 50 అట్లానే మూవ్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఇంకోటి సెన్సెక్స్, నిఫ్టీ 50 2 కూడా ఈరోజు ఐటీ స్టాక్స్ ఒక పక్క పాజిటివ్, ఒక పక్క నెగెటివ్ లాగా కనపడుతున్నాయి కాబట్టి, బ్యాంకింగ్ స్టాక్స్ అలానే కనపడుతున్నాయి కాబట్టి, మిక్స్‌డ్‌గా మార్కెట్‌లో ఉండే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఇది సెన్సెక్స్ సైడ్ నుంచి అయితే మాత్రం మేజర్ అప్డేట్. నౌ సెబీ గురించి న్యూ రూల్స్ ఉన్నాయి కదా! వాటి గురించి మేజర్‌గా నేను మాట్లాడాల్సిందైతే మాత్రం ఉంది. మీకు తెలుసు ఎఫ్ అండ్ ఓలో వరల్డ్ వైడ్‌గా మన ఇండియా యొక్క కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. సేమ్ టైమ్ 2018తో కంపేర్ చేస్తే 2024కి ఎఫ్&ఓ యొక్క నంబర్ అనేది 100% దాటి పెరిగింది కంట్రిబ్యూషన్. రీటైల్ ట్రేడర్స్ చాలామంది ఔట్ ఆఫ్ 10 మెంబర్స్ 7 మెంబర్స్ లూజ్ అవుతున్నారని కూడా చెప్తున్నారు. సో, ఇలాగా చాలామంది లూజ్ అవుతున్నారని చెప్పడం వల్ల సెబీ వాళ్ళు ఒక స్ట్రిక్ట్ యాక్షన్స్ అయితే మాత్రం తీసుకొచ్చారు. ఆ స్ట్రిక్ట్ యాక్షన్స్‌లో నేను సింపుల్ అండ్ షార్ట్‌గా చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్, ఒకప్పుడు మన కాంట్రాక్ట్ సైజ్ అనేది 5-10 లాక్ ఉండేది. కాంట్రాక్ట్ సైజ్‌ని ఎలా డిసైడ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 ఎంత ఉంది? 24,800 24,840 ఇంటూ నిఫ్టీ 50 లాట్ సైజ్ ఎంత? 25 హార్డ్‌లీ 6.25 లాక్ అవుతది. కాంట్రాక్ట్ సైజ్ అనేది 5,00,000-10 లాకే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిఫ్టీ 50 అనేది మనకి 30,000కి వెళ్ళిపోయిందనుకోండి. ఓకే. లేదా 50,000కి వెళ్ళిపోయింది. 50,000 ఇంటూ 25 వేయండి. 10,00,000 క్రాస్ అవుతుందా లేదా? 10,00,000 ఎప్పుడు కాంట్రాక్ట్ అమౌంట్ ఉండకూడదు. అప్పుడేం చేస్తారు? లాట్ సైజ్‌ని 25 ఉందా? దాన్ని 20కి మారుస్తారు. లేదా 15కి మారుస్తారు. అలాగా లాట్ సైజ్‌ని రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో, దాన్ని బట్టి చూసుకుంటే మీరిక్కడ చూస్తే సెబీ 5-10,00,000 అనేది ఇంతకు ముందుండేది. 5,00,000-10,00,000 దాన్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. ఒకప్పుడు దీన్ని మీరిక్కడ చూసుకుంటే దీన్ని ఇప్పుడు ఎంతకి ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నారు? 15-20 లాక్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంక్రీజ్ చేసిన 6 మంత్స్ వరకు కాంట్రాక్ట్స్ యొక్క వాల్యూమ్‌ని చెక్ చేసుకొని, దాన్ని బట్టి ఆఫ్టర్ 6 మంత్స్ 20,00,000 నుంచి 30,00,000 పెట్టాలనుకుంటున్నారు. దీనివల్ల ఏం జరుగుతది? లాట్ సైజ్ పెరుగుతది. ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి మార్జిన్ ఎక్కువవుతది. ఆప్షన్స్ బయింగ్ చేసే వాళ్ళకి ఇప్పుడు రైట్ నౌ ఒక లాట్ 10,000కొస్తే అది 20,000కి వెళ్ళే ఛాన్సెస్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటది. ఇది ఫస్ట్ నెగెటివ్ పాయింట్. సెకండ్ వన్ స్ట్రైక్ ప్రైజెస్ అన్నమాట. ఇక మీద ఎన్ఎస్‌సికి ఎన్ని స్ట్రైక్ ప్రైజెస్ ఉన్నాయి? అంటే ఎన్ని ఎక్స్‌పైరీస్ ఉన్నాయి? ట్యూస్‌డే ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ, మండే మిడ్ క్యాప్ ఎక్స్‌పైరీ, వెడ్నెస్‌డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ, థర్స్‌డే నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉన్నాయా? ఇక మీద ఒకటే రోజు ఒకే ఎక్స్‌పైరీకి అన్ని ఇండెక్స్‌లు ఉంటాయి. ఓకే. దీనివల్ల రోజుకొక ఎక్స్‌పైరీ ఉండడం వల్ల అందరూ ఎక్స్‌పైరీ డేస్‌లో జీరో టు హీరోస్ అని ట్రేడ్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఒకరోజు ఒకే ఎక్స్‌పైరీయే కాబట్టి ఆ రోజే ట్రేడ్ చేస్తారు. అది సెబీ వాళ్ళ ఆలోచన. సెకండ్ వన్ ఎక్స్‌పైరీ డే రోజు ఇండెక్స్ నుంచి 4% అప్‌సైడ్, 4% డౌన్ సైడ్‌కి మించి స్ట్రైక్ ప్రైజెస్ వెళ్ళకూడదు. దీనివల్ల జీరో టు హీరోస్‌ని మాక్సిమం కంట్రోల్ చేయొచ్చు. ఇది అనదర్ వన్. ఓకే. అంటే మెయిన్ పాయింట్ అయితే మాత్రం. ఇంకో పాయింట్ ఏంటి అనంటే ఎక్స్‌పైరీ డే రోజు అంటే ట్రేడ్ చేస్తునేటప్పుడు ఐ మీన్ క్యాలెండర్ స్ప్రెడ్‌నయితే మాత్రం ఎక్స్‌పైరీ డే రోజు తీసేస్తున్నారు. క్యాలెండర్ స్ప్రెడ్‌ని ఫస్ట్ వన్. అలానే ఇంట్రాడే పొజిషన్స్ పరంగా చూసుకుంటే మీరిక్కడ క్లియర్‌గా చూస్తే కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ ముందు ఎక్స్‌పైరీకి ఒక రోజు ముందైతే మాత్రం ఎక్స్‌ట్రీమ్ లాస్ మార్జిన్‌ని 3%కి పెంచుతున్నారు. అలానే ఎక్స్‌ట్రీమ్ లాస్ మార్జిన్‌ని ఎక్స్‌పైరీ డే రోజు అయితే 5%కి పెంచుతున్నారు. దీనివల్ల ఎక్స్‌పైరీ డే రోజు మీరు ట్రేడ్ చేస్తే మీకు ఇప్పుడు ఒక లాట్ 40,000కి వస్తుందనుకోండి. ఎక్స్‌పైరీ డే రోజు 60,000-70,000 వస్తది. విత్ స్ప్రెడ్. ఓకే. సో, దీనివల్ల డబ్బులు పెంచడం వల్ల రీటైల్ ట్రేడర్స్ 10 మందిలో ఒక ఇద్దరైనా వెళ్ళిపోతారనేది వాళ్ళ ఒపీనియన్. నా ఒపీనియన్ ఏంటనేది షేర్ చేస్తాను చూడండి. మీకు నిజంగానే నా ఒపీనియన్ యాక్సెప్ట్ చేస్తే అగ్రీ అవుతుంటే అగ్రీ అని టైప్ చేయండి. ఇప్పుడు ఎఫ్&ఓలో కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఈ లాస్ట్ సంవత్సరంలో 2 సంవత్సరాల్లో వాళ్ళకి మాత్రమే ముందు అంతా అలవాటయిపోయింది కాబట్టి ఇప్పుడు చేంజ్ చేసుకోవడం కొంత టైం పట్టొచ్చు. డబ్బులు ఎక్కువ పడతాయని. 2020లో, 2019, 2018లో స్టాక్ మార్కెట్‌లో ఉన్నవాళ్ళు ఎవరికీ కూడా ఇది పెద్ద ఇంపాక్ట్ అవుతదని అనిపించదు. ఎందుకంటే ఆ టైంలో కూడాన ఎఫ్&ఓకి ఎక్కువ అమౌంటే తీసుకుండేవారు. ఆ టైంలో వీక్ ఒక ఎక్స్‌పైరీయే ఉండేది. ఇప్పుడు మళ్ళీ అదే అవుతుంది. సో, పీపుల్ అది అలవాటు చేసుకుంటారు. వాళ్ళకది ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి అది కంటిన్యూ చేస్తారు. అలవాటు లేని వాళ్ళు ఎలా ఉంటారంటే కొంత షార్ట్ టర్మ్ వరకు కొంత ఎఫ్&ఓలో లిక్విడిటీ తగ్గుతది. తర్వాత ఆబ్వియస్‌లీ లిక్విడిటీ పెరుగుతది.
ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మంత్ నుంచే లేదా సెబీ వాళ్ళు నెక్స్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఆ నెక్స్ట్ మంత్ నుంచి ఎఫ్&ఓలో ఎంటర్ అయ్యారు. ఎవరో కొత్త పర్సన్. కొత్త పర్సన్‌కి ఈ రూల్స్ ఏం తెలీదు కదా! తను అదే రూల్ అనుకుంటారు. తన మైండ్‌లో ఎట్లా ఉంటది ఎఫ్&ఓ ట్రేడ్ చేయాలంటే 40,000 కావాలని అనుకుంటారు. ఇంతకు ముందున్న ట్రేడర్‌కి 20,000 చాలు. ఇప్పుడు 40,000 కావాలనుకుంటాడు ఆప్షన్స్ బయింగ్‌కి ఒక లాట్. సో, మోస్ట్‌లీ అండ్ రీసెంట్‌గా బడ్జెట్ తర్వాత ఎస్టీటీ చార్జెస్ కూడా పెంచేసారు. అది మీకు తెలుసు. బడ్జెట్ తర్వాత ఎస్టీటీ చార్జెస్ మీరు ఇక్కడ చూడండి 0.01% నుంచి 0.02%కి సారీ 0.062% నుంచి 0.1%కి ట్రాన్సాక్షన్ చార్జెస్ కూడా పెంచారు. 0.1% నుంచి 0.2 పీపుల్ దీన్ని అలవాటు చేసుకుంటారు. అయితే పాయింట్ ఏంటంటే మేబీ ఇంకా కఠినంగా రూల్స్ తీసుకొస్తే వాల్యూమ్ అయితే డెఫినిట్‌గా ఇంపాక్ట్ పడతది. చాలా కంట్రీస్‌లో ఎఫ్&ఓలో యాక్టివిటీ పెరిగినేటప్పుడు ఇలాంటి రూల్సే తీసుకొచ్చారు. ఆ టైంలో తగ్గింది. ఇప్పుడు రైట్ నౌ లిక్విడిటీ ఇష్యూస్ కూడా తగ్గుతాయని చెప్పి అంటున్నారు. బట్ చూద్దాం ఏం జరుగుతదనేది. నాకు తెలిసి పీపుల్‌కి ఇది అలవాటయిపోతది. ఎక్కడ కూడా ఏ ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే ఎఫ్&ఓ అనేది ఒక షార్ట్ టర్మ్ అమౌంట్ కాబట్టి రిచ్ క్విక్ స్కీమ్ లాంటిది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దాన్నే లైక్ చేస్తారు. అందుకే ఎలాంటి రూల్స్ పెట్టినా సరే దానికి తగ్గట్టుగా వాళ్ళు అమౌంట్ అరేంజ్ చేసుకుంటారే తప్ప కాంట్రాక్ట్ వాల్యూ తగ్గుతది అంటే లిక్విడిటీ తగ్గుతదేమో అనేది నాకైతే ఎటువంటి ఆహ్, ఆహ్, పాయింట్ అనిపియట్లేదనమాట. నౌ స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ గురించి మాట్లాడితే వేదాంత, గెయిల్, జిందాల్ స్టీల్, టొరెంట్ పవర్ అలానే టిటాగర్ రైల్వే సిస్టమ్స్ యొక్క నంబర్స్ అయితే మాత్రం ఉన్నాయి. టిటాగర్ రైల్వే సిస్టమ్ జూన్ క్వార్టర్లీ యొక్క నంబర్స్ అయితే మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ పరంగా చూసుకుంటే 67 క్రోర్స్‌కి వెళ్ళింది. ఆల్మోస్ట్ 8.4% అయితే మాత్రం పెరిగింది. ఇది మేబీ టిటాగర్ రైల్వే సిస్టమ్‌కి అయితే మాత్రం మనం పాజిటివ్‌గా తీసుకోవచ్చు. ఆన్ ద అదర్ సైడ్ ఇంకోటి నేను మీకు చెప్తున్నాను. స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ ఎప్పుడైనా మీకు కనిపించినేటప్పుడు లేదా బ్రోకింగ్ ఏజెన్సీస్ ఎవరైనా గానీ మీకు పాజిటివ్ రేటింగ్స్ ఇచ్చేటప్పుడు ఒకసారి మీ సైడ్ నుంచి ఆలోచించుకోండి. ఓకే. ఆ తర్వాతనే తీసుకోవడానికైతే మాత్రం ట్రై చేయండి. అంటే అవి ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాయనేటప్పుడే తీసుకోవడానికి ట్రై చేయండి. హోప్ పిన్ టు పిన్ ఎవ్రీ పాయింట్స్ కూడా మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. కీ పాయింట్స్ అన్నీ మీకు అర్థమైనాయి అంటే మాత్రం డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతదనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 p.m. in post market analysis. All the best everyone. Bye bye.